ఈ కీర్తన 135 అధ్యాయము మొదటి లైన్ ఆఖరి లైను మీరు గమనిస్తే యెహోవాను స్తుతించుడి అని ప్రారంభమైంది. మళ్ళీ 21వ వచనం చివరి లైన్ ఏది? యెహోవాను స్తుతించుడి. సో ఈ కీర్తన మనకు అర్థమవుతుంది దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తన కదండి. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి 3 వచనాలు కూడా ఎన్నోసార్లు యెహోవాను స్తుతించండి అని చెప్పి రాసినట్టుగా మనం చూస్తాం. చూడండి, యెహోవాను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరములో ఆవరణములు నిల్చుండి వారులారా యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. మళ్ళీ మీరు అలాగా చూసుకుని వెళ్తూ 19వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా మళ్ళీ దేవుని స్తుతించండి అని చెప్పి రాస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా ఐదు భక్తుల వారులారా యెహోవాను సన్నతించుడి, యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక యెహోవాను స్తుతించుడి. మీరు గమనిస్తే మొదటి 2 వచనాలు మొదటి 3 వచనాలు ఆఖరి 3 వచనాలు కూడా యెహోవాను స్తుతించండి 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 అని చెప్తున్నాడు. మరి మధ్యలో అంతా ఏమున్నాయండి అని చూస్తే మిగిలిన వచనాలన్నింటిలో కూడా అసలు దేవుణ్ణి ఎందుకు మనం స్తుతించాలని కారణాలు మధ్యలో మనం చూస్తాం అన్నమాట. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో మనం ఈ భాగంలో ధ్యానిస్తూ ఉంటే ఒక 8 శ్రేష్టమైన విషయాలు మనం చూడబోతున్నాం దేవుణ్ణి ఆరాధించడానికి. 8 amazing lessons to worship the Lord. మనం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మనసు నిండా కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో భయాలు అన్నీ మోసుకొని వస్తాం. మన హృదయం గురించి దేవునికి బాగా తెలుసు. అయితే ప్రసంగిలో మనం చూస్తే భక్తుడు అంటాడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అనాలోచనగా ఏం మాట్లాడొద్దు, సమీపించి ఆలకించుట ఎంతో శ్రేష్టం అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. ఆలకించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనకు చేసే మేలు ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన మనకి అర్థం చేయిస్తాడు. ఆయన ఎంత శ్రేష్టమైన వాడో, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకి మనకు అర్థం చేయిస్తాడు వాక్యం ద్వారా. ఎప్పుడైతే ఆయన గురించి మనం అర్థం చేసుకున్నామో మన సమస్యలేంటి, మన భయాలేంటి అవన్నీ కూడా చిన్నవైపోతాయి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెద్ద బిల్డింగ్ పక్కన నించున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్ ఎలా చూస్తే మనకి ఎలా ఉంటుంది? అయ్యో బాబు ఎంత తొందర బాబు బిల్డింగ్ చాలా పెద్దది అంటాం కదండి. ఇప్పుడు చూడండి, అక్కడ 40 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాని పక్కన నించుంటే ఎలా ఉంటుంది బిల్డింగ్? అయ్యో బాబు ఎంత పెద్దదా అని. అదే మీరు ఏ ఫ్లైట్ ఎక్కి, ఏరోప్లేన్ ఎక్కి, లేకపోతే హెలికాప్టర్ ఎక్కి ఆకాశం పైకి వెళ్ళారండి, అక్కడ నుంచి ఆ బిల్డింగ్ చూశాను, ఆ బిల్డింగ్ ఎంత ఉంటుంది? అగ్గిపెట్టలా ఉంటుంది, ఎంత ఉంటుంది అంతది. ఈ విషయం ఎందుకు చెప్పానంటే మనం దేవుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకునే కొలది ఈ సమస్యలు, ఈ కష్టాలేంటి, ఈ భయాలేంటి ఇవన్నీ కూడా చిన్నవైపోతాయి. అసలు ఇంతేనా? నా దేవుడు ఈ సమస్యల కంటే పెద్దవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి దేవుని బట్టి మనకు ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ కీర్తన కూడా మనం ధ్యానించేటప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నా దేవుని గురించి నేనేంటి తెలుసుకోగలను? ఎన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం? 8 విషయాలు. 8 విషయాలు ప్రభువుని గురించి మనం అర్థం చేసుకొని ప్రభువుని మనం మనసారా స్తుతులు చెల్లించుకుందాం. మొట్టమొదటిది ఈ భాగంలో దేవుని గురించి మనం అర్థం చేసుకునేది ఏంటంటేనండి, ఆయన దయాళుడు. ఆయన ఎవరైనా దయాళుడు. ఎక్కడ రాస్తుంది చూడండి, 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు. దయాళుడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన మంచి దేవుడు అని అర్థం. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన మంచి చేసే పంపిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని వట్టి చేతులతో పంపించడు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఇంటికి వెళ్ళామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకొని భోజనం పెట్టి, బట్టలు పెట్టి, జోబులో డబ్బులు పెట్టి చక్కగా సాగనింపారు అనుకోండి, మన నోటి నుంచి ఏం మాట వస్తుంది చెప్పండి? వాళ్ళు చాలా మంచోళ్ళండి,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఒట్టి చేతులతో పంపించలేదండి అంటాం. దేవుని దగ్గరికి వచ్చిన వారికి ఆయన మంచి చేసే పంపిస్తాడు. హీ డస్ గుడ్. ఒకసారి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి గొప్ప జనసమూహం వచ్చారు. వాళ్ళని చూస్తున్నప్పుడు ప్రభువుకి అర్థమైంది, వీళ్ళకి వాక్యం లేదు, కాపరు లేని గొర్రెల్లా ఉన్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి సమృద్ధి అయిన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన చాలా మంచి దేవుడు కాబట్టి. ఆయన మంచితనాన్ని ఆ రీతిగా చూపించాడు. వాళ్ళ మీద కనికరం పడి వాళ్ళకి వాక్యం చెప్పాడు ఆయన. ఎందుకంటే రొట్టె కంటే విలువైంది ఏంటి? దేవుని నోటి నుంచి వచ్చే మాటలు కాబట్టి వాక్యాన్ని చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైంది, వీరు 3 రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నారు, వీళ్ళకి ఆహారం అవసరం అని చెప్పి తృప్తిగా భోజనము పెట్టాడు. రోగులైన వారు వచ్చినప్పుడు రోగులను ఆయన స్వస్థపరిచాడు. ఆయనకు మొర్రపెట్టిన వారికి ఆయన మేలు చేసి పంపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దగ్గరకు వచ్చిన వారిని వట్టి చేతులతో ఆయన పంపించాడు. ఎందుకండి అంటే ఆయన మంచి దేవుడు. ఆయన మనం ఎందుకంటే ఆయనకి ప్రార్థన చేస్తాం, ప్రభువుకి ఎందుకంటే ప్రార్థన చేస్తామంటే ఆయన మంచి దేవుడు, ఆయన దయాళుడు, ఆయన మనకు మేలు చేస్తాడన్నమాట. ఈజ్ అ గుడ్ గాడ్. ఆయన కఠినుడు కాదు, లేకపోతే ఆయన ఒక సాడిస్టిక్ మైండ్ కాదు. బైబిల్లో ఆయన గురించి రాస్తున్న మాట, ఆయన మంచి దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు. మన జీవితంలో ఆయన ఏది చేసినా ఆయన మంచే చేస్తాడు. ఆయన దయాళుడు. చెప్పండి అన్నమాట, ఆయన దయాళుడు. బైబిల్లో ఆయన దయాళత్వం గురించి చాలా శ్రేష్టమైన వచనాలు ఉన్నాయి. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. అక్కడ ఆయన దయాళుడుగా మంచి దేవుడుగా ఆయన ఇక్కడ ఏం చేస్తాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఈ మాట చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఈయన మంచి దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారికట శ్రేష్టమైనవి ఇస్తాడట. చెప్పండి అన్నమాట. ఇక్కడ రాసిన మాట ఏంటి? శ్రేష్టమైన ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము. ప్రభు మంచి దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏదో మేలు చేయడం కాదు, శ్రేష్టమైనది చేస్తాడు. శ్రేష్టమైన అంటే అర్థం ఏంటి? విలువైన, అంతకన్నా గొప్పది ఇంకోటి ఉండదు అన్నమాట. అలాంటిది ద బెస్ట్ మన జీవితంలో ఆయన చేస్తాడు. ఎందుకండి అంటే ఆయన మంచి దేవుడు కాబట్టి శ్రేష్టమైనవి చేసే దేవుడు. ఇంకా అంతేకాదు, ఆయన మంచి దేవుడు. ఇంకెక్కడ మన బైబిల్లో చూస్తామంటే మనకు తెలిసిన వచ్చిన వాడు చూపిస్తాను. కీర్తన 34వ అధ్యాయము, కీర్తన 34వ అధ్యాయం దయచేసి తీయండి. యెహోవా ఉత్తముడు అన్న మాట ఉంటుంది చూడండి. ఇక్కడ కీర్తన 34వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు ధనుడు. ఎందుకు ఈ మాట చూసారా? యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అంటే ఆ మాట కూడా అర్థం ఏంటంటే ఆయన మంచి దేవుడు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. గుడ్ అంటే ఏంటి అర్థం? మంచివాడు అని అర్థం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. నిజంగా అలాంటి మంచి దేవుడిని, ఉత్తముడిని నువ్వు ఆశ్రయించావంటే నువ్వు ధన్యుడు. ఎందుకంటే నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇంతకీ ఈ భాగంలో ఆయన చేసే మేలు ఏంటండి అని చూస్తే ఆయన పోషిస్తాడట. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచడి, ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువెడదు. ఆయన మంచి దేవుడు కాబట్టి సింహపు పిల్లల కన్నా లేమి ఉంటుందేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఏడు. ఆయన పోషించే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు ఆయన. ఎందుకండి అంటే ఆయన దయాళుడు, మంచి దేవుడు. శ్రేష్టమైన వాటిని చేస్తాడు మన జీవితంలో. అంతేకాకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. ఎజ్రా 7:9 చూద్దాం. అక్కడ ఆయన మంచితనాన్ని గురించి ఇక్కడ ఏం రాస్తుందో చూద్దాం.
ఎజ్రా 7వ అధ్యాయము 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశముండు బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. చూడండి ఈ మాట, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున అన్న మాట ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఆ కరుణాహస్తము తోడుగా ఉన్నందున అన్న మాటని ఎలా ఉంటుంది తెలుసా? ద గుడ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ దెమ్ అని ఉంటుంది. ఉందా ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంచేది? ద గుడ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. గుడ్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? ఆయన మంచి చేయ వాళ్ళకి తోడుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే తెలుసా, వాళ్ళు క్షేమంగా ప్రయాణమయ్యి యెరూషలేమునకు వచ్చారటండి. సో క్షేమకరమైన ప్రయాణం వచ్చింది మనకి కలిగిందంటే కూడా దేని బట్టి తెలుసా? ఆయన మంచితనాన్ని బట్టి. ఉదయం మనం లేచాం, ఇంటి దగ్గర నుంచి మందిరానికి ప్రయాణమయ్యి వచ్చాం. క్షేమంగా ప్రయాణమై వచ్చామంటే కూడా దేనివల్ల? దేవుడు ఆయన చాలా మంచి దేవుడు కాబట్టి నీకు క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చాడు. మనం గుర్తించాం, మనం వచ్చేసాం కదా అని అనుకుంటాం. కాదు, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు, నాయన క్షేమంగా మాకు ప్రయాణాన్ని ఇచ్చావు. అసలు దాన్ని బట్టి కూడా దేవుని మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. సో చూసారా, ఆయన మంచితనం గురించి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? ఆయన ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తా, ఏదో పడేస్తాడా? శ్రేష్టమైనవి ఇస్తాడు, ఎందుకంటే ఆయన మంచి దేవుడు. ఇంకోటి తెలుసా అండి, ఆయన ఒక దగ్గర అంటాడు, మీరు మీ బిడ్డలకి ఒకవేళ మీ బిడ్డలు మీకు ఒకవేళ రొట్టెని అడిగాడు అనుకోండి, డాడీ నాకు రొట్టె కావాలంటే మీరు ఏమైనా ఏమైనా ఇస్తారా? ఎవరు కదా. ఒకవేళ డాడీ నాకు చేప కావాలి డాడీ అని అంటే పావు ఏమైనా తీసుకెళ్ళి ఇస్తారా? ఎవరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకేమో మంచి చేస్తారే, మరి పరలోకపు తండ్రి ఆయన ఇంకెంత మంచోడు, ఆయన అడిగిన వాటికి శ్రేష్టమైనవి విలువైనవి ఇవ్వడా అంటున్నాడు అనమాట. నిజమే, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన అడిగిన వారికి ఏం చేస్తాడంటే శ్రేష్టమైనవి ఆయన ఇచ్చే దేవుడు. అంతేకాదు ఆయన పోషించి మేలు చేసే దేవుడు కాదు, ఇక్కడ చూస్తే క్షేమకరమైన ప్రయాణాన్ని కూడా ఇచ్చే దేవుడు. ఇంకోటి తెలుసా అండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మన జీవితంలో మేలు కలగడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. సమస్తాన్ని సమకూర్చి మేలు చేస్తాడా అంటే దాని అర్థం ఏంటి? మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి, కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి, కొన్ని కీడులు జరుగుతూ ఉంటాయి. ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. ఒకసారి ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. ఒకసారి పాస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం. ఒకసారి అనుకున్నది జరుగుతుంది, ఒకసారి అనుకున్నది జరగదు. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా అవన్నీ సమకూడతాయి. సమకూడడం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఆర్కెస్ట్రేట్ అన్న మాట అంటారనమాట. ఆర్కెస్ట్రా అంటే ఏంటండి? ఆర్కెస్ట్రా ఇప్పుడు మనం అంటాం కదా, పెళ్ళికి ఆర్కెస్ట్రా పెట్టామండి అంటే ఆర్కెస్ట్రా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక 10 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మ్యూజికల్, గిటారు, కీబోర్డు, జాజ్ అని, తబలా అని, ఫ్లూట్ అని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆర్కెస్ట్రా అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ సమకూడతాయి. సమకూడి బయట విన్నవాడికి మాత్రం ఒక మంచి స్వరం, మంచి మ్యూజిక్ వినపడుతుంది అనమాట. బా ఎంత బాగుందండి. ఇప్పుడు ఎవడికి వాడు బాధేసుకుంటున్నాడు అనుకోండి, ఇష్టానుసారంగా కొడేసుకున్నాడు, ఆడు గిటార్ వాడు కరకరకని కొడేస్తున్నాడు, ఈడేమో దెబ్బ బాధేస్తున్నాడు, మనకు అర్థం కాదు, బావో ఏటో బాగుంటాడు. కానీ దేవుడు అలా కాదంటాడు. మన ప్రతి సంఘటన కూడా జాగ్రత్తగా ఏం చేస్తాడు? సమకూర్చి మన జీవితంలో ఆఖరిగా ఏమి జరుగుతుందండి అంటే చెప్పండి, మేలు. సమస్తము సమకూడి మేలు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా కీడు జరిగింది, నష్టం జరిగింది అనుకోండి, వాడే గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా సమకూడుతుంది. ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా, కేక్ తయారు చేసేటప్పుడు రుచిగా ఉండే పదార్థాలే కలపం. ఏంటిది చేదైన వాటిని, నీసైన వాటి, గుడ్డ ఎలా ఉంటుంది? నీసు వాసన, కానీ దాన్ని కలుపుతారు.
ఇంకా బేకింగ్ సోడా అని, లేకపోతే ఎసెన్స్ అని, ఇలాంటివన్నీ కూడా కలుపుతారు. అవన్నీ పెద్ద రుచిగా ఉండవు. రుచిగా ఉండవని తిప్పి అవన్నీ తీసేసామనుకోండి, మంచి కేక్ బయటికి రాదు. అటు తీపిగా ఉన్న షుగరు కలుపుతారు, అటు నీసు వాసన వచ్చే గుడ్డు కలుపుతారు, అన్నీ సమకూడతాయి. ఆఖరిగా మంచి మధురమైన కేక్ బయటకు వస్తుంది. దేవుడు కూడా మన జీవితంలో ప్రతి సంఘటన కూడా ఆయన కలుపుతాడంటండి, సమకూరుస్తాడంటండి. ఆఖరిగా మనకేం జరుగుతుందట? మేలే జరుగుతుంది. అందుకోసం భక్తుడు ఒక దగ్గర అంటాడు, దేవా శ్రమ కలిగి ఉండట నాకు మేలాయను అంటాడనమాట. శ్రమ కూడా నాకు ఎలా మారిపోయింది? అది ఎక్కడ వస్తుందన్నమాట? చూడండి, కీర్తన 119, కీర్తన 119 67 71. కీర్తన 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండట నాకు మేలాయను. శ్రమ కూడా నాకేమైపోయింది? మేలైపోయింది. ఎందుకంటే ఆ పైన 68వ వచనం చూడండి, నీవు దయాళుడవై మేలు చేశావు. నువ్వు దయాళుడు నువ్వు కాబట్టి శ్రమను కూడా నన్ను ఎలా మార్చేస్తున్నావు? నువ్వు మేలుగా మార్చేస్తున్నావు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటేనండి, దేవుడు ఆయన దయాళుడు, మన జీవితంలో మేలు చేసే దేవుడు. అయితే ఈ మేళ్లలో దేవుడు చేసిన అతి గొప్ప మేలు, ఆయన మంచితనం ఎక్కడ చూపించాడండి అంటే, ఆయన ఒక దగ్గర అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రభు మనకు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక మంచి కాపరిగా ఉన్నాడు. ఏదో జీతగాడు కాదు ఆయన, ఒక మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు ఇక్కడ రాస్తుందో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. వావ్! ఈ మంచి కాపరి గొర్రెలను ఎంత ప్రేమిస్తున్నాడంటే, గొర్రెల కోసం ఏం పెడుతున్నాడట? మేత వేయడం కాదు, లేకపోతే ఏదో నీళ్ళు వేయడం కాదు, లేకపోతే బయటికి తీసుకొచ్చేయడం కాదు, ప్రాణమే పెడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన ఎవరంటే, ఆయన మంచి కాపరి. మరి ఆ కాపరి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆయన గొర్రెలైన మనకున్న ప్రమాదం ఏంటండి అని అంటే, పాపం చేసిన మనము, మనపైన పాపానికి వచ్చే శిక్ష ఉంది. అదేంటంటే అసలైన మరణం ఏది? నిత్య నరకాగ్ని గుండం. యేసు ప్రభు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే, అలాంటి శిక్ష మనం అనుభవించడానికి ఇష్టం లేక ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మంచితనాన్ని ఎలా చూపించాడంటే, నశించిపోవాల్సింది మనం, కానీ మన శిక్ష ఆయన భరించి, ఆయన మన కోసం ప్రాణం పెట్టి మన శిక్ష అంతా భరించి మరణించి తిరిగి లేచాడు. ఆయన విశ్వసించిన వారికి పాప క్షమాపణ, గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆయన గొర్రెల మంచి కాపరి. సో మొట్టమొదటిగా మనం ప్రభుని ఆరాధించేటప్పుడు మనం అనాల్సింది, దేవా నాకు మంచి దేవుడుగా, దయాళుడుగా ఉన్నందుకే నీకెన్నో వందనాలు చెప్పి దేవుని మన స్తుతులు చెల్లించాలి. రెండోది, మళ్ళీ కీర్తన 135వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఇది మనం కీర్తన 135వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 3వ వచనం చూద్దాం. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. రెండోది, దేవుని నామము మనోహరం కాబట్టి మనం ఆయన స్తుతులు చెల్లించాలి. చెప్పండి, ఆయన నామం ఎలాంటిదంట? మనోహరం. ఉందా లేదా ఇక్కడ? ఆయన నామం కీర్తించుటే అది మనోహరం. మనోహరం అన్న మాటకి అర్థం ఏంటండి అంటే సువాసన. చెప్పండి, అంటే అర్థం ఏంటి? దాన్ని మనం అంటే అది అర్థం చేసుకుంటే ఆకర్షింపబడిపోతాం అన్నమాట. బా ఎంత మంచి సువాసన అండి. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా ఇంటి బయట నుంచి అలా వెళ్తున్నాం అనుకోండి, లోపల వాళ్ళు మంచి కూర ఏదైనా వండుతున్నాడు, మసాలా అది వేసి వండుతున్నారు అనుకోండి, బయటికి ఏమొస్తుంది? సువాసన. అదే భోజన ప్రియులు అనుకోండి, ఏం చేస్తారు? అడగకుండా వెళ్ళిపోతారు లోపలికి. ఏంటండి, ఏంటి మంచి మసాలా వేస్తున్నారు, ఏంటి సంగతి, ఏంటి వండుతున్నారు అని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ సువాసన మనల్ని ఏం చేసింది? ఆకర్షించేసింది. ప్రభు నామం అంటండి ఎంత మనోహరం అంటే, ఆ మనోహరమైన నామాన్ని గురించి అర్థం చేసుకుంటే మనం ఆకర్షింపబడిపోతామంటండి. ఇంతకీ ఆయన నామాన్ని గురించి కొంచెం అర్థం చేసుకుందాం.
ఆయన మంచితనాన్ని గురించి అర్థం చేసుకుందాం, దయాళత్వం గురించి అర్థం చేసుకుందాం. ఏంటి ఆయన మనోహరమైన నామం? నిర్గమాకాండంలో మొట్టమొదటిసారి మోషే దేవుని అడుగుతాడు, దేవా నీ పేరేంటి? ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు అడుగుతారు నిన్ను ఎవరు పంపించారంటే నేను చెప్పను, నీ పేరేంటి అని అడిగితే దేవుడు ఆయన పేరు మొట్టమొదటిసారి మోషేకి చెప్తాడు. చూడండి ఎక్కడ, నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవాలి. సో దేవుడు ఆయన పేరు ఏంటి అని అంటే ఏం చెప్పాడు చెప్పండి? నేను ఉన్నవాడు. ఇంగ్లీష్లో ఐ యామ్ అంటాం. అంటే నేను ఉన్నవాడను అంటే అర్థం ఏంటంటే నేను ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నవాడను అంటే అర్థం ఏంటో తెలుసా? అబ్రహాముతో ఉన్నాను, ఇస్సాకుతో ఉన్నాను, యాకోబుతో ఉన్నాను, వాళ్ళందరూ మరణించారు. ఇప్పుడు వారి బిడ్డలు, వాళ్ళ సంతానం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. నేను వాళ్ళతో కూడా ఉన్నాను. అప్పుడే కాదండి, ఈరోజు నీతో నాతో కూడా ఆయన ఉన్నవాడు. తరంలో ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఆది అంతము లేని దేవుడు, ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు, ఇటర్నల్ గాడ్, నిత్యము జీవిస్తున్న దేవాతి దేవుడు యెహోవా. ఆయన ఉన్నవాడు. ఆయన నామం ఆయన గురించి వివరిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు అని అర్థం అన్నమాట. అయితే ఈ నామాన్ని గురించి బైబిల్లో ఏం రాస్తుంది? ఆయన నామం ఆయన యొక్క గుణాన్ని గురించి చెప్తుందన్నమాట. నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఎంత ఉన్నతంగా వివరించారో మీరే చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం. చూడండి, ఆయన నామాన్ని గురించి 15వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాస్తుందో చూడండి. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆ నామం ఆయన గురించి ఏం చెప్తుందంటే ఆయన యుద్ధశూరుడు అటండి. అంటే అర్థం ఏంటి? యుద్ధశూరుడు. ఆ మాటకి అర్థం ఏంటి? ఆయనతో ఎవరు పోరాడి జయించలేరు అన్నమాట. ఆయన యుద్ధశూరుడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. అంతేకాకుండా ఆయన ఎవరంటే యుద్ధశూరుడు. ఇంకా ఆయన గురించి ఇంకేం రాస్తుంది అని చూస్తే కొంచెం అలా కిందకి వెళ్తే 18వ వచనం చూడండి. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టదు. ఇప్పుడు చూడండి, యెహోవా నిరంతరము ఏలువాడు. ఆయన ఎవరంటే నిరంతరము ఏలువాడు. సో ఎల్లప్పుడూ ఉండేవాడు. అంతే, ఆయన యుద్ధ సూర్యుడు. అంతేకాకుండా ఆయన నిరంతరము ఏలేవాడు. ఇంకా ఆయన గురించి ఈ భాగంలో 11వ వచనంలో చూస్తే చూడండి, యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటివాడు ఎవడు? అంటే నీ వంటివాడు ఇంకోడు ఎవడు లేడు. నువ్వు అద్భుతములు చేయువాడు, నీలాంటి కార్యాలు ఇంకెవరు చేయలేరు. సో యెహోవా అంటే ఏం నేర్చుకున్నాను చెప్పండి? ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన యుద్ధ సూర్యుడు. ఆయనతో ఎవరు పోరాడి జయించలేరు అన్నమాట. అంతేకాకుండా ఆయన నిరంతరము ఏలువాడు. ఏలడం అంటే అర్థం ఏంటి? పరిపాలించేవాడని. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు కాదు, అద్భుతములు చేయవాడు, సూచక్రియలు చేసే దేవుడు ఆయన. ఆయన లాంటి క్రియలు ఎవరు చేయలేరన్నమాట. ఇంకోటి తెలుసా అండి, బైబిల్లో దేవుని పేరు యెహోవా 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 అని వినపడుతుంది. మరి క్రొత్త నిబంధనలో ఆ నామాన్ని మనం వినపడదు. యెహోవాని మనం క్రొత్త నిబంధనలో మనం చూడం. కానీ యెహోవా అంటే ఎలా అర్థం చేసుకోవచ్చండి? యెహోవా అన్నది తండ్రి అయిన దేవునికి వర్తించేదా? యెహోవా అన్నది కుమారుడైన దేవునికి వర్తించేదా? యెహోవా అన్నది పరిశుద్ధాత్మ దేవునికి వర్తించేదా అని మీరు అడిగారు అనుకోండి, మీకు తెలుసా? యెహోవా అన్న నామానికి అర్థమే త్రియేక దేవుని నామం. చెప్పండి. అంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవునికి వర్తిస్తుంది, కుమారుని దేవునికి వర్తిస్తుంది, పరిశుద్ధాత్మ దేవునికి వర్తిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక నామాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ నామం ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము
19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్మలను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు. చూడండి, నామాలు అని అనలే, ఏమన్నాడు? ఒకే నామం, ఒకే నామం. కానీ ఎంతమంది వ్యక్తుల కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ? ముగ్గురు. చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము. వన్ గాడ్, వన్ నేమ్, ఒకే నామము, యెహోవా. ముగ్గురికి వర్తిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము. సో ఆయన నామం నేర్పిస్తుంది మనకి. ఆయన నిత్యుడని, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నవాడని, ఆయన పరిశుద్ధ నామము, ఆయన యుద్ధశూరుడని, ఆయన నిరంతరము ఏలేవాడని, ఆయన అద్భుతములు చేయవాడని, ఆయన వంటి వాడు ఎవడు లేడని, ఆయన శ్రేష్టమైన నామాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆయన నామము మనోహరం. ఆయన నామం ఏంటండి? మనోహరం అంటే ఏంటని నేర్చుకున్నాం? సువాసన కదండి. కానీ మనం ఒకప్పుడు ఆ ప్రభు నామాను గురించి విన్నా తృణీకరించేవాళ్ళం, అసహించుకునేవాళ్ళం. నాకొద్దు ఆ నామం. కానీ అలాంటి తృణీకరించే మనకే దేవుడు మనల్ని ఆయన వైపు ఆకర్షించుకున్నాడు కదండి. మనల్ని ఏం చేశాడు? ఆయన ఆకర్షించుకున్నాడు. సౌలు ఒకప్పుడు అదే ప్రభుని తృణీకరించాడు, ఆయన నమ్ముకున్న వారిని హింసించేవాడు. కానీ ఇప్పుడు సౌలుని దేవుడు ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. ఆయన్ని ప్రకటించువాడుగా, ఆయన్ని ప్రేమించువాడుగా. ఆయన అంటున్నాడు, ఆయన్ని ఎరుగు నిమిత్తం సమస్తము నేను పెంటగా ఎంచుకుంటున్నాను, ఆయనే నాకు విలువైన మనోహరమైన దేవుడు అని చెప్పి ఆయనకు ఆకర్షింపబడిపోయే వ్యక్తిగా దేవుడు ఆయన్ని మార్చుకున్నాడు. మనల్ని కూడా ఎలా మార్చుకున్నాడు అంటేనండి, ఆయన అసహించుకునే మనల్ని ఆయన మనోహర నామానికి ఆకర్షితులుగా చేశాడనమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది, దేవుడు ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు ఆయన దగ్గరికి రాలేరట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అంటున్నాడు. చూసారా, దేవుడు మనల్ని ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు ఆయన దగ్గరికి రాలేదు. ఆకర్షించడం అంటే ఏంటండి? ఆకర్షించడం, మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఇలా ఎనుముక్క ఉంటే టప్పని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది కదా. దేవుడు అంటే మనల్ని ఆయన వైపు ఏం చేసుకున్నాడట? ఆకర్షించు. ఆయన ఎంత మనోహరుడే, ఆయన సువాసన కలిగిన ప్రభువే. కానీ మనకు నచ్చలే. ఇప్పుడు చూడండి, మనం ఎలా అంటున్నాం? ఇప్పుడు చూడండి, ఒక పంది ఉందనుకోండి, దానికి మీరు మంచి అమెరికా నుంచి తీసుకొచ్చిన చార్లీ పర్ఫ్యూమ్ పెట్టారనుకోండి, అదేమంటుంది? అది అమెరికా నుంచి తెచ్చాను ఒక వాసన చూడే అని చెప్పి పంది దగ్గర చూపించామనుకోండి, అది అంటది. లేకపోతే కొల్లి బురద వాసన చూపించండి, అబ్బా భలే ఉంది దానికి ఆకర్షింపబడుతుంది. మనం అలాంటి వాళ్ళమే. పాపానికి, చెడుక్కి, దరిద్రమైన వాటికి అన్నిటికి కూడా ఆకర్షింపే అలాంటి మనల్ని ప్రభు మన స్వభావాన్ని ఆయన ఏం చేశాడు? మార్చి వీటిని అసహించుకొని ప్రభుని ఆగ్రానించే, ప్రభుని వైపు ఆకర్షింపబడిపోయి అలాంటి వ్యక్తులుగా మనల్ని ఏం చేశాడు? ఆయన మార్చాడు. ప్రభువా, నువ్వు మనోహరుడివే, కానీ నీ విలువ నాకు ఎప్పుడు చాలా అర్థం కాలేదు. కానీ నా స్వభావాన్ని మార్చి నువ్వెంత విలువైన దేవుడువో, నువ్వెంత మనోహరుడువో, నీ నామం ఎంత మనోహరమైందో నాకు అర్థం చేయించావు. నీవైపు ఆకర్షింపబడి నీకంటే ఏది విలువగా ఎంచుకోకుండా నిన్ను విలువగా ఎంచుకునే వ్యక్తిగా నన్ను చేసుకున్నావు నాయన. అందుబట్టి నీకెన్నో వందనాలు చెప్పిద్దాం. మనం దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. సో మొట్టమొదటిది దేవుని గురించి మనం అర్థం చేసుకున్నాం, ఆయన దయాళుడని నేర్చుకున్నాం. రెండోది ఆయన నామము మనోహరం అని చెప్పి మనం ఆయన్ని ఆ రీతిగా మన స్తుతులు చెల్లించాలి. మూడోది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, 4వ వచనం, కీర్తన 135వ అధ్యాయము 4వ వచనం. 4 యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. చూడండి, దేవుడు మనల్ని కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మనం స్తుతించడానికి 3వ శ్రేష్టమైన కారణం అండి. ఈ దినం మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం తెలుసా? దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకుని. నువ్వు ఇక్కడ కూర్చోవాలని, ఆయన వాక్యం వినాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని సేవించాలని నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూర్చోవడమే కాదు,
అసలు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే పరలోకంలో ఆయన ఎదురుగుండా ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎక్కడ వస్తుందండి బైబిల్లో అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదవాలి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనము తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబెట్టాలని చెప్పి. ఎక్కడి నుంచో పెట్టాలంట? పరలోకంలో ఆయన ఎదుట ఉండాలంట. అందుకోసం అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, దాని గురించి అర్థం చేయించడానికి మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని ఏర్పాటు. ఇప్పుడు మనం మన ఇంట్లో ఏదైనా వివాహము చేసుకుంటున్నాం అనుకోండి, ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది మన ఇంట్లో, ఏం కొట్టిస్తాం? ముందు వెడ్డింగ్ కార్డులు కొట్టిస్తాం. వెడ్డింగ్ కార్డు ప్రతి ఒక్కరు పంచుతామా? ప్యాంప్లెట్ పంచినట్టు పంచాం. ఏం చేస్తాం? సెలెక్టెడ్ పీపుల్. మన వివాహంలో ఆ వ్యక్తి ఉండాలి. ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చి మనం ఏం చేస్తాం? ఆహ్వానిస్తాం. ఇంకోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం, ఈ బ్రదర్ మా ఇంట్లో మా వివాహంలో మా సంతోషంలో ఈ వ్యక్తి కూడా పాలు పొందాలి, ఇదిగోండి బ్రదర్ కార్డు ఇస్తున్నాం, మీరు రండి అని చెప్పి కార్డు ఇచ్చి ఏం చేస్తాం? గౌరవంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. దేవుడు పరలోకంలో ఆయన సన్నిధిలో మనం ఆయన ఎదుట ఉండాలని చెప్పి నిన్ను నన్ను ఏం చేశాడటండి? ఏర్పాటు చేసి. ఇది గొప్ప విషయమా కాదా చెప్పండి? ఇప్పుడు ఎవరైనా ధనికుడు తన కుమారుడికి పెళ్లి చేస్తూ, ఇప్పుడు చూడండి, ఏ అంబానీయో అలాంటి వాళ్ళు మీకు కార్డు పంపించారనుకోండి, బాబు నువ్వు కూడా రా, మా ఇంట్లో వివాహం అవుతుంది రా అంటే దాన్ని ఎంతో విలువగా మనము ఎంచుకోవడం. ఓ బాబు ఎక్కడి నుంచి వచ్చింది కార్డు? అంబానీ నుంచి వచ్చింది ఆ కార్డు అను, పెద్ద చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ మనకు వచ్చిన కార్డు మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నా సన్నిధిలో, నేను తయారు చేసిన పరలోక రాజ్యంలో నా ఎదుట నువ్వు ఉండాలని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకొని నీకు ఆహ్వానాన్ని పంపి నేను రక్షించుకున్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. ఇప్పుడు మీరు అనొచ్చు, దేని బట్టి అండి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అడిగారు అనుకోండి, మనలో ఏమైనా మంచి లక్షణం ఉందా అంటే మనలో అంట ఒక్క మంచి లక్షణం కూడా లేదు. పాపులైన మనల్ని, అయోగ్యులైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేసుకొని ఆయన ముందు నిలబెట్టుకుంటున్నాడు అనమాట. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు చూడండి, మనమే ఈ లోకానుసారంగా ఒక అయోగ్యుడిని ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటే తట్టుకోలేం. ఉదాహరణగా సింపుల్గా ఆలోచిద్దాం. ఒక రాకుమారుడు అండి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. రాకుమారుడు వస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకుందామా అని చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు. జంక్షన్లో ఎవరినో ఒక ఆవిడ అడుక్కుంటుంది అనుకోండి, అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ఈ అమ్మాయిని నేను రాకుమారిగా పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకెళ్తాడు. జనాలంతా ఏమంటారు చెప్పండి? ఇటు బుద్ధి ఉందా లేదా? ఇంత అందమైన వాళ్ళు, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత లాంటి వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళి అయోగ్యురాల్ని అడుక్కున్న దాన్ని, ముఖం కూడా స్నానం చేసి ఒక 100 రోజులు అయినా ఉంటుంది, కంపు కొడుతుంది, అలాంటి దాన్ని ఎన్నుకున్నాడా? చెయ్యి అని చెప్పి మనం ఆశించుకుంటాం. నిజానికండి దేవుడు మనల్ని గురించి చెప్తే హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పచ్చిబుండు గాయాలంటి పాపాలు మన జీవితం. నిజానికి దేవుని సన్నిధిలో నించోడానికి కూడా అర్హత ఏమాత్రం కూడా మనకి లేదు. అలాంటి నిన్ను నన్ను అయోగ్యులమే ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఉండడానికట? పరలోకంలో ఆయన ముందు నిలబెట్టుకోవడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి తెలుసా, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాం. దేని బట్టి? యేసే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, మోక్షానికి ఆయనే మార్గం అని విశ్వాసం ఉంచాం. ఎందుకు బట్టి తెలుసా? ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం విశ్వాసం ఉంచాం. ఎక్కడ రాస్తుందండి? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము
48వ వచనం. చూడండి, నిత్య జీవనకు నిర్ణయింపబడిన అందరూ ఏం చేశారట? సో వాళ్ళు ఎందుకు విశ్వసించారు? ఎందుకు విశ్వసించారు? నిత్య జీవమునకు ముందు ఏమయ్యారట? నిర్ణయింపబడ్డారు. కాబట్టి ఏం చూపించారు? విశ్వాసం ఉంచారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు విశ్వాసం ఉంచారు? నేను ఎందుకు ప్రభునందు విశ్వాసం ఉంచాను? రోడ్డు మీద ఉన్నప్పుడు బోల్డ్ మంది ఆయన నిరాకరించారు. ఎందుకు నిరాకరిస్తున్నారు? నువ్వెందుకు, నేనెందుకు విశ్వాసం ఉంచుతున్నా? ఆన్సర్ చెప్పాలి. మనల్ని ఆయన ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి ఆలోచించండి. వై అదర్స్ డోంట్ బిలీవ్? నువ్వు వాళ్ళకంటే తెలివైనోడువేం కాదే, నువ్వు అంతకన్నా గొప్పేం కాదే. అయినా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎందుకు అంటున్నాను కదా, అయోగ్యులమని. 1 కొరింథీలో ఏం రాస్తుంది తెలుసా? నీచులమంట మనం. ఎక్కడ రాస్తుంది చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూస్తున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపునకు చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైన, గనులైన, గొప్ప వంశముల వారైన అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములోని నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇందాక అన్నాను కదా, ఒక అయోగ్యరాలు, ఒక బెగ్గర్ని ఒక రాకుమారుడు ఇచ్చి ఏర్పాటు చేసుకుంటే మనం అసహించుకుంటాం కదా. అలాగే ఉందట ఇక్కడ. వెర్రివారిని, బలహీనులను, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనర్హులమైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి తెలుసా, ఒకవేళ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకోకపోతే మన భవిష్యత్తు ఏంటి చెప్పండి? కరెక్ట్. ఆయన తృణీకరిస్తూనే బతుకుతాము, అసహించుకుంటేనే బ్రతుకుతాము, అలాగే చేస్తాం, పాపాలతోనే చచ్చిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకు నమ్మలేదంటే ఆయన ఏర్పాటులో అదేమో దేవుడు నిన్ను కృపచేత నన్ను ఆయన ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అసలు అది నిజంగా అర్థం చేసుకుంటే ఆయన స్తుతించకుండా నన్ను ఎందుకు నాయన ఏర్పాటు చేసుకున్నావు? నాలో ఏ మంచి ఉందని నాయన, నీ కృప నాపై ఉంచావు. బైబిల్లో ఇంకో మాట ఉందండి, ఎవరిని ఏర్పాటు చేసుకులో సంపూర్ణ హక్కు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఆయన అన్నాడు, ఏసావుని నేను ద్వేషించాను, యాకోబుని నేను ఎందుకు నాయన అంటే ఆ సర్వ హక్కు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందంతే. నేను నిన్ను ప్రేమించాను అంతే. ఇంకోరి పైన, వేరే వాళ్ళ పైన నా ప్రేమను పెట్టలేదు అంతే. అసలు అది అర్థం చేసుకుంటే నా అలాంటి నువ్వు కృప చూపించి ప్రేమించి ఏర్పాటు చేసుకున్నానైనా, అందుబట్టి నీకు స్తోత్రాలు, దేవుని స్తుతులు చెల్లించాను. 4వది కొంచెం త్వరగా చూద్దాం. ఆయన ఎవరు అనంటే ఆయన గొప్పవాడట. 5వ వచనం చూడండి, ఎవరు రాస్తుందో? యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఈ మాట, ఈ వచనాన్ని మనం విలువ అర్థం చేసుకోవాలి. దీని కాంటెక్స్ట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యెహోవా గొప్పవాడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడిని ఎరుగుతారు. సమస్త దేవతలు అన్న మాట ఎందుకు ఉపయోగించారంటే, ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి చుట్టూ కూడా చాలా అన్యజనులు ఉండేవారు. కనానీయులని, మోయాబీలని, ఈ యెబూసీలని, అమోరీయులని, ఫిలిస్తీయులు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవారు, ఐగుప్తీయులు. అయితే దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, ఒకప్పుడు ఈ అన్యజనులు అందరూ కూడా కనాను దేశంలో నిండిపోయి ఉండేవారు అనమాట. అయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, ఆ స్థలాన్ని నేను నీకు, నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను. మరి అందులో బోళ మంది జనం ఉన్నారే, వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే వాళ్ళందరినీ కూడా బయటికి ఎల్లగొట్టేశాడు అనమాట. వాళ్ళందరూ చాలా బలవంతులే, ఎల్లగొట్టేశాడు. ఇశ్రాయేల్ ప్రజలేమో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందు 9 తెగుళ్ళు పంపించాడు, వార్నింగ్లాగా అనమాట. రే వదిలేయండి, నా బిడ్డల్ని వదిలేయండి. 9 సార్లు కూడా మాట వినలేదన్నమాట. ఇంకా 10వసారి ఏం చేశాడు? చంపేశాడు అంతే. జ్యేష్ఠ కుమారుని ఏం చేశాడు? చంపి ఆయన బిడ్డలు అందరి నుంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి
ఆయనే గొప్పవాడని చెప్పి రుజువు చేశాడు. మన దేవుడు సమస్త దేవతల కంటే ఆయన ఎవరైనా గొప్పవాడు. ఆ మాట కూడా మనం ఇక్కడ చూస్తాం చూడండి. ఎక్కడంటే 8వ వచనం, ఐగుప్తులో మనుష్యుల తొలిచూలను, పశువుల తొలిచూలను ఆయన హతము చేశాడు. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగతుల ఎదుటను ఆయనే సూచక్రియలు మహత్కార్యములు జరిగించను. అనేకులైన అన్యజనులు, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేశాను. హతం ఎందుకు చేయాల్సి వచ్చింది? 9 తెగుళ్ళు పంపించినప్పుడు మాట అనలేదు. పంపించేయండి నా బిడ్డల్ని, పంపించండి నా బిడ్డలు అని చెప్పి 9 తెగుళ్ళు పంపించాడు. ఆయన శక్తి ఏంటో చూపించాడు. అయినా మాట అంటలేదు వాళ్ళు. ఇంకా 10వ ఇంకా హతము చేయాల్సి వచ్చిందనమాట. కానీ వీటన్నిటిలో మనకు అర్థమవుతుంది మన దేవుడు ఆయన గొప్పవాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి. ఆ కొన్ని సమస్యలు మనకు ఎలా ఉంటాయంటే, ఇవి నా వల్ల అవ్వదు, నా వల్ల నేను దీన్ని జయించలేను అనుకుంటాం. కానీ ఆ సమస్య కంటే గొప్పవాడు ఎవరు? మన దేవుడు. ఆయన వాటిని ఏం కాకుండా తీసి పడేస్తాడు అనమాట. మబ్బు తొలగించినట్టు ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తాడు అనమాట. మన వర్షాలు పడ్డాయి, అప్పటి వరకు ఎండ వచ్చేసేది, మళ్ళీ జుమ్మని మబ్బు వచ్చేసేది, నల్ల మేఘాలు, పెద్ద వర్షం. కాసేపట్లోనే ఏమేది మళ్ళీ వర్షం అయిపోయేది, మళ్ళీ మేఘవంత వెళ్ళిపోయి మళ్ళీ ఎండ. మబ్బు తొలగించినట్టుగా దేవుడు ఏం చేస్తాడట? శ్రమలనేంటి, కష్టాలేంటి అన్నింటినీ తొలగించేయగలడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. హీస్ అ గ్రేట్ గాడ్. మనం సేవించే దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆ రీతిగా మన స్తుతులు చెల్లించాలి. 5వ పాఠం ఏంటంటే, ఆయన ఏమనుకున్నాడో అది చేస్తాడటండి. దేవుని ఇంకెందుకంటే మనం ఆరాధించాలి? ఆయన ఏమనుకున్నాడో అది ఆయన చేస్తాడు. 6వ వచనం చూడండి, ఆకాశమందును, భూమి యందు, సముద్రం యందు, మహాసముద్రం యందు ఆయన తనకిష్టమైనదంతయు జరిగించు. వావ్! ఈ మాట నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, మనుషులకి దేవునికి తేడా ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. మనుషులు బోల్డ్ అని అనుకుంటారు కానీ చేయలేరు. దావీదు గురించి ఆలోచించండి. దావీదుకి బోల్డ్ అంత కలప ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఇంకా బోల్డ్ అంత కలప ఉంది, అంతేకాకుండా అధికారం ఉంది. ఆయన ఎవరైనా రాజు. కానీ ఒకటి అనుకున్నాడు, చేయలేకపోయాడు. ఏంటి చెప్పండి? దేవాలయం కట్టేద్దాం అనుకున్నాడు. అరే రాజు, ఎవడు నిన్ను ఆపేది? కలప ఉంది, చేసేద్దాం అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఎందుకు? దేవుడు ఒప్పుకోవాలి. ఈయన మనిషి మాత్రమే. దేవుడు సెలవిస్తేను కానీ ఈయనేమీ చేయలేడు. కానీ దేవుడు ఆయన అనుకున్నాడంటే ఆయన చేస్తాడు. ఆయన్ని ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు మేడం. నథింగ్ కెన్ స్టాప్ హిమ్. ఆయనకు విరోధముగా నిలబడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఎవరు ఆయన ఆపలేరన్నమాట. అదండి దేవునికి మనిషికి ఉన్నంత తేడా. ఇంకోటి తెలుసా అండి, మనిషి ఏమనుకుంటాడంటే, మనిషి నేనేమనుకుంటే అది చేసేయగలను అని చెప్పి ముందుకెళ్తాడు. కానీ మనిషి ఎంత పిచ్చోడు ఏంటంటే, అసలు పైనుంచి దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన ఒప్పుకుంటేనే మనిషి ఏదన్నా చేయగలడు. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలకి ఈ మధ్యన ఆడుకోవడానికి కార్లు వస్తున్నాయి, రిమోట్ కార్లు. పిల్లలు దాంట్లో కూర్చుంటారు, ఇలా స్టీరింగ్ ఇలా తిప్పుతూ ఉంటారు. 50 రూపాయలు అంత టికెట్ అనమాట. మనిషి చేతిలో ఏముంటుంది? రిమోట్ ఉంటుంది కదండి. పిల్లోడు అందులో కూర్చొని స్టీరింగ్ తెగ తిప్పేస్తూ ఉంటాడు, తిప్పేస్తూ ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు చెప్పండి, ఈడ స్టీరింగ్ తిప్పుతుంది, వెనకన్నవాడా? వెనకన అసలు మనిషి ఉంటాడు, అతను కంట్రోల్ చేస్తాడు, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏంటి అని. కానీ ఈ పిల్లోడు మాత్రం ఏం చేసేస్తాడు? తిప్పేసి ఈడే డ్రైవింగ్ చేస్తాడు, ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అది తిప్పేస్తాడు, ఒక్కేస్తూ ఉంటాడు. అరే మనుషులు అంతే, నేనే చేసేస్తాను, మొత్తం కంట్రోల్ చేసేస్తున్నాను, నేనే సాధించేస్తున్నాను అన్నాడు. కాదురా బాబు, కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయన ఒప్పుకుంటున్నాడు కాబట్టి నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఆయన అక్కడ స్టాప్ అన్నాడంటే నువ్వు ఎంత తిప్పినా అది అక్కడే ఉంటుంది, ముందుకి వెళ్ళావు. అర్థమైంది మీకు? దావీదు సీన్ అదే, కట్టేద్దాం, చేసేద్దాం, అన్నీ ఉన్నాయి, నాకు కలప ఉంది అనుకున్నాడు. పైనుంచి కంట్రోల్ అక్కడ ఉంది. ఆయన చిత్తమే నీ జీవితంలో నెరవేరుతుంది. బైబిల్ ఉన్న మాట, ఆయనకిచ్చ వచ్చినట్లు సమస్తాన్ని చేస్తా. ఎక్కడెక్కడ అంటే చూడండి, 6వ వచనం, ఆకాశమందు,
భూమి యందు, సముద్రం యందు, మహాసముద్రం యందు ఆయన తనకిష్టమైనదంతయు ఆయన ఏమనుకున్నాడో అది చేస్తాడు. ఆయన ఏమనుకున్నాడో అది చేస్తాడు. ఇంకోటి తెలుసా అండి, మన జీవితంలో కొన్ని అవ్వట్లేదు అనుకోండి, అనుకున్నావు అవ్వట్లే. ఎందుకు అవ్వట్లే? దేవుడు ఒప్పుకోలేదు కాబట్టి అంతే. కానీ ఒకటి అనుకున్నాడంతే, ఆయన సెలవిచ్చాడంటే అది అయిపోయిందంతే. అసలు దాన్ని బట్టే మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. ఈ మాటని కొంచెం బలపరచడానికి ఒక వచనం ఇక్కడ నాకు గుర్తొచ్చింది. కీర్తన 115:3 చూడండి. కీర్తన 115:3. నా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లు సమస్తాన్ని చేస్తాడు. తనకిచ్చవచ్చినట్లు సమస్తాన్ని, ఇచ్చవచ్చినట్లు అంటే అర్థం ఏంటి? తను ఏమనుకున్నాడో అన్నీ ఆయన చేస్తాడు. ఆ మాటని ఇంగ్లీష్లో సావరెన్ అంటారు అనమాట. ఆయన అనుకున్నాడు, ఆయన చేస్తాడు అంతే. ఆయన చిత్తమే నెరవేరుతుంది. మన జీవితంలో కూడా దేవుడు ఎంత కీలకం అంటేనండి, మన పుట్టుక ఏంటి, మన అనుదిన జీవితం ఏంటి, మన అంతం ఏంటి, ప్రతీది కూడా ఏ సమయంలో ఏది జరగాలో అంత ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుని చేత. ఆలోచిద్దాం. మన పుట్టుక గురించి ఆలోచిద్దాం. మనం ఏ ఊరిలో పుట్టాలో మనం నిర్ణయించుకున్నామా? దేవుడు నిర్ణయించాడు. మనకి ఆ ఛాన్స్ ఇస్తే ఏం చేద్దాం? యుఎస్ లేకపోతే ఆస్ట్రేలియా, మనం టికెట్ ఇద్దాం అనమాట. మన స్థలం మన చేతిలో లేదండి. మన స్థలం మన చేతిలో లేదు. మన తల్లిదండ్రులు మనం నిర్ణయించుకున్నామా? పలానా తల్లిదండ్రులకి పుట్టాలి అని చెప్పి మనం నిర్ణయించుకున్నా? లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన రంగు మన చేతిలో ఉందా? లేదే. మన హైట్ మన చేతిలో ఉందా? మన చేతిలో లేదే. మన సమయం మన చేతిలో ఉంది. ఏ టైంలో పుట్టాలో మన చేతిలో లేదే. మీకు తెలుసా, మన పుట్టుకునే నిర్ణయించింది ఎవరు? దేవుడు. బైబిల్ రాస్తుంది, నీ కాలగతులు నా వస్తువులు ఉన్నాయి, ఆయన వస్తువులు ఉన్నాయి మొత్తం అంతా. మన జెండర్ అంటే తెలుగులో ఏమంటాం? లింగం. మన లింగంని ఎవరు నిర్ణయించారు చెప్పండి? దేవుడే. మొగగా పుట్టాలో ఆడగా పుట్టాలో ఆయన నిర్ణయించాడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. అనుదిన జీవితం గురించి ఆలోచిద్దామండి. అనుదిన జీవితం బైబిల్లో దేవుడు మాత్రమే మన జీవితంలో చేసేవి ఏంటి అని చెప్పి కొన్ని వచనాలు ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తాను, మీరు చూడండి. కీర్తన 145 15-16 వచనాలు. కీర్తన 145 15-16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను చూసారా? తిండి పెట్టేది ఎవరటండి? దేవుడు. అనుదినము కూడా మన ఉద్యోగం కాదు మనకు తిండి పెట్టేది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం. టైం అయిందని, తగిన కాలం అంటే అర్థం ఏంటి? భోజనం తినాల్సిన టైం వచ్చింది, ఆయన మన నోటికి ఆహారాన్ని. చూడండి, పక్షులు పిల్లలేమో గూట్లో ఉంటాయి. ఈ తల్లికి అర్థమైంది పిల్లలకి ఆకలేస్తుందని చెప్పి వెళ్ళిపోయి ఏ పురుగులను ఎట్లా పట్టుకొని వచ్చి బిడ్డలకి ఏం పెడతా ఉంటుంది? ఆహారాన్ని. అలాగట సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలం ముందు నీవు వారికి ఏం పెడుతున్నావు? ఆహారం ఇస్తున్నావు. నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచు. ప్రతి జీవి అంటే అర్థం ఏంటి? మీరు అనొచ్చు నేను తప్పండి అని అనొచ్చేమో. కాదు, ప్రతి జీవి అంటే నీ నోటులోకి అన్నం వెళ్తుందంటే కూడా ఎవరు పెడుతున్నారు? దేవుడు పెడుతున్నాడు. నీ పుట్టుకుని నిర్ణయించింది ఆయనే, నీ ఆహారాన్ని నిర్ణయిస్తున్నది కూడా ఎవరు తెలుసా? దేవుడే. ఇంకా ఉద్యోగం ఇచ్చేది ఎవరు తెలుసా అండి? ఉద్యోగం ఇచ్చేది దేవుడే. యోసేపు గురించి బైబిల్లో రాస్తూ అంటున్నాడు, యోసేపు అంటున్నాడు, దేవుడు నన్ను ఫరోకి తండ్రిగాను తన ఇంటికి నాయకుడుగా దేవుడు నన్ను ఏం చేశాడు? నియమించాడు అన్న మాట ఉపయోగిస్తాడు. నియమించడం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఈ మాట అంటాం, అపాయింటెడ్. అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందండి అంటాం, అంటే అర్థం ఏంటి? అపాయింట్మెంట్ లెటర్. ఉద్యోగానికి మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మనకి ఉద్యోగం అన్న అపాయింట్మెంట్ ఇవ్వాలటండి. ఉద్యోగం చూస్తున్నప్పుడు కూడా, దేవా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను ఉద్యోగము చేస్తున్నాను, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఈరోజు నేను తిండి తింటాను, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను బ్రతికి ఉన్నాను నాయన.
సో అలాంటి ప్రతీది కూడా దేవుని చేతిలో ఉంది. ఇంకోటి తెలుసా అండి, గాఢ నిద్ర ఎవరి చేతిలో ఉంది చెప్పండి? గాఢ నిద్ర. నేను రాత్రి వాక్యం చదువుకుని 1 గంట అయిపోయిందండి, ఇంకా పడుకుందాం అనుకుని కళ్ళు మూసుకున్నాను. 2 అయిపోయింది, నిద్ర రాలేదు ఇంకా. అనుకుని ప్రభా నిద్ర ఇవ్వకపోతే వాక్యం ఎలా చెప్పగలను ఆయన, నాకు మంచి నిద్ర దయచేయండి అంటే ఈ వర్తమానం అంతా మైండ్లో తిరుగుతుందన్నమాట. ఆలోచించి టైం అయిపోతుంది, పడుకోవట్లేదు నేను. అప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభా సహాయం చేయండి, కాసేపు మంచి నిద్ర దయచేయండి అని చెప్పి అడుగుతున్నా. అలా మంచి నిద్ర దేవుడు ఇచ్చాడు అనమాట. గాఢ నిద్ర ఇవ్వాలంటే కూడా ఎవరు ఇవ్వాలి తెలుసా అండి? దేవుడు. ఎక్కడ రాస్తుంది? వెరీ గుడ్. ఆదాముకి నిద్ర ఇచ్చింది ఎవరండి? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాను. మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఎవరిని అడగాలి? దేవా నువ్వు ఇవ్వకపోతే నాకు నిద్ర ఎలాగా పడుతుంది నాయన, గాఢ నిద్ర దయచేయి తండ్రి అడగాలి. నిద్రపోతున్నావు అంటే కూడా దేవుని చేతిలో ఉందండి. రాత్రి నువ్వు చక్క పడుకున్నావంటే ఎవరిచ్చారా నీకు నిద్ర? దేవుడిచ్చాడు. అంత కీలకం. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుడు. నీ ప్రారంభం ఆయన చేతిలో ఉంది, ఆయనే నిర్ణయించాడు. నీ అనుదినంలో ప్రతి సంఘటన కూడా ఆయనే నిర్ణయిస్తున్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 14:27 చాలా ఇంపార్టెంట్ వచనం. యెషయా గ్రంథం 14:27. నాతో చెప్పండి ఈ మాట. సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రెప్పగలవాడెవడు? ఈ వచనంకి అర్థం ఏంటంటే, దేవుడు నీ జీవితంలో కొన్ని జరగాలని చెప్పి నిర్ణయించాడు, దాన్ని ఎవడు రద్దు చేయలేడట. సపోజ్ నీ జీవితంలో పలానా రోజు నీకు వివాహం అవ్వాలని చెప్పి, పలానా వ్యక్తితో వివాహం అవ్వాలని చెప్పి దేవుడు నిర్ణయించాడండి. ఎవడన్నా దాని నిర్ణయాన్ని పాడు చేద్దామన్నా వాడు చేయలేడంట. ఎందుకంటే రద్దుపరిచేది ఇంకెవరి చేతిలో లేదు. నిర్ణయించింది ఎవరు? దేవుడు. నీకు ప్రమోషన్ రావాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు. పలానా రోజు పలానా సమయంలో నీకు ప్రమోషన్ రావాలి. అది నాశనం చేయాలని చెప్పి బోల్డ్ మంది నీ చుట్టూ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవడు ఏమీ చెయ్యలేడు. ఎందుకు చేయలేడు? నిర్ణయించింది ఎవరు? దేవుడు. అదండి మన దేవుడు. ఆయన అనుకున్నాడంటే అది చేస్తాడంతే. అసలు దాన్ని బట్టే మనం దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. నేను రక్షించాలని ఆయన నిర్ణయించాడు, నువ్వు రక్షింపబడ్డావు అంతే. రోమా 8:28 మనం చదివాం కదా. 29:30 చూడండి. అక్కడ 29:30 రోమా 8 అక్కడ కొన్ని నిర్ణయించాడు ఆల్రెడీ దేవుడు ఏంటో మన జీవితంలో. ముందుగా ఆయన ఏం చేశాడు? నిర్ణయించాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను అంటున్నాడు. మహిమపరుస్తాడు కాదు, ఏమని రాశాడు? మహిమపరిచెను అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకంకి మనం వెళ్ళడానికి నిర్ణయించేశాడు. అది ఎవ్వరు కూడా ఇంకా ఆపలేరన్నమాట. పరలోకానికి వెళ్తాం, మహిమపరచబడతాం, ఒకరోజు ఇక్కడ మరణిస్తాం, ఆయన రాజ్యానికి వెళ్తాం. నిర్ణయించేశాడు అనమాట. నన్ కెన్ స్టాప్ దాట్ అనమాట. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5 విషయాలు. 6వది మళ్ళీ కీర్తన 135 అధ్యాయంలో ఆయన మనల్ని విమోచించాడంటండి. ఎక్కడ రాసం చూడండి. కీర్తన 135 8, 9, 10, 11లో ఐగుప్తు దేశం నుంచి ఆయన మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగా విమోచించాడో ఇక్కడ రాసుంటుందండి. ఐగుప్తులో మనుషులు తొలుచులు, పశువులు తొలుచులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్య ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక్రియలు మహత్కార్యంలో జరిగించను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేయువాడు. అమోరియల్ రాజున ఓగు హతము చేసి కనాను రాజ్యాలన్నింటిని పాడు చేశాడు. ఈ వచనాలన్నీ కూడానండి మీ నేర్పిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడానికి, ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి వాళ్ళందరినీ ఏం చేశాడు? ఆయన హతము చేశాడు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించాడు, కానీ మనల్ని దేని నుంచి విడిపించాడు? అంతకన్నా భయంకరమైన రాజ్యం
సాతానుగడి రాజ్యంలో ఉండేవాళ్ళం, పాపం అనే బానిసత్వంలో ఉండేవాళ్ళం, పాప శిక్ష నిత్య నరకాగ్నిగుండం అన్న బానిసత్వంలో ఉండేవాళ్ళం, పాప స్వభావం అన్న బానిసత్వంలో ఉండేవాళ్ళం. అటువంటి వాటి నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. గాడ్ హ్యాస్ రిడీమ్డ్ us. సో ప్రభు మనకిచ్చిన విడుదలను బట్టే మనం ఆయన మన స్తుతులు చెల్లించాలన్నమాట. 7వది ఏంటంటే ఆయన మనకు స్వాస్యం ఇచ్చాడంటండి. ఎక్కడ రాస్తుందండి అంటే 12వ వచనం చూడండి. ఆయన వారి దేశమును స్వాస్యముగాను ఇశ్రాయేలు అయిన తన ప్రజలకు స్వాస్యముగా అప్పగించాడు. స్వాస్యము అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు బిడ్డలకి ఏదైనా ఆస్తి ఇచ్చారనుకోండి, దాన్ని ఏమంటారు? స్వాస్యంగా ఇచ్చారండి అంటాం. దేవుడు మనకు స్వాస్యంగా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకేమో కనాను దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చాడు, తర్వాత యాకోబుకి ఇచ్చాడు. వాళ్ళందరూ చనిపోయారు. వారి బిడ్డలేమో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వాళ్ళని విడిపించి కనాను దేశాన్ని మళ్ళీ వారికి ఇచ్చాడు. ఎందుకంటే అది దేవుడు వారికి ఇచ్చిన స్వాస్యం. మనకిచ్చింది ఏ దేశం అండి? మీరు అనొచ్చు, ఏమండి మా ఇంతకాలం బతికాను కానీ నాకు ఒక 10 సెంట్లు భూమి కూడా లేదండి, దేవుడు నాకేం ఇవ్వలేదండి స్థలం అని చెప్పి ఏడుతున్నామేమో మనం. దేవుడు అంటాడు, నీకు ఈ భూలోకంలో ఇవ్వలేదేమో స్థలం, పరలోకంలో బోల్డంత రెడీగా ఉంది. పరలోకాన్ని మనకి నిత్య స్వాస్యంగా ఇచ్చాడు. ఎక్కడున్న స్థలాల్ని ఎవడన్నా కబ్జా చేసేయచ్చు. నువ్వు ఇటైతే ఎవడో పాకేస్తాడు అనుకో, అరే బాబు లవ్వ దిబ్బో అనుకొని కోర్టు వెనకాల పరిగెట్టాలి మనం. ఎక్కడ అలాడో జరుగుతాయి. కానీ పరలోకంలో ఉన్న మాట ఏంటో తెలుసా? అది బారని మహిమ గల గొప్ప స్వాస్యం. బైబిల్లో పరలోకం గురించి వివరిస్తూ 1 పేతురు 2వ అధ్యాయంలో ఎంత మంచి మాట ఉంటుందో చూడండి. అది ఎలాంటి స్వాస్యమో అది. 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు. 1 Peter 1:3-4 verses. మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచిన వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కార్యం గురించి చెప్పిన మరలా జన్మ. ఈ పరలోక స్వాస్యం ఎలాంటిదంటే అండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది. అంత శ్రేష్టమైన యుగాలుండే మహిమను ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. అలాంటి పరలోక స్వాస్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో మనకి సెంటు భూమి లేకపోవచ్చు, కానీ పరలోకంలో మనకేముందండి? స్వాస్యం, నిత్య స్వాస్యం మనకుంది. ఆ స్వాస్థ్యాన్ని బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా మన పక్షానుడైన న్యాయం తీర్చేవాడు. 14వ వచనం, కీర్తన 135:14. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. ఆ మాటలు చూడండి. తన ప్రజలకు ఆయన ఏం తీరుస్తాడు? న్యాయం తీరుస్తాడు. తన సేవకులు బట్టి ఆయన సంతాపం నందడం. అంటే సంతాపం అన్న మాటకు అర్థం ఏంటి? సంతాపం, బాధపడ్డాం. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మనకు అన్యాయం జరిగి మనం బాధపడతా ఉంటే దేవుడు అంటండి మనతో పాటు ఆయన బాధపడతాడంట. ఇప్పుడు లాజరు చనిపోయాడు, అక్కడేమో మరియా మార్తలు ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు ప్రభు కూడా ఏం చేశాడు? యేసు కన్నీళ్ళు విడిచిన. అంటే అర్థం ఏంటి? మనం బాధపడుతూ ఉంటే ఆయన మనతో పాటు ఆయన ఏం చేస్తాడు? బాధపడడం మాత్రమే కాదు, మన పక్షాన్ని నుండి ఆయన న్యాయము తీరుస్తాడు. అది మన బాధను అర్థం చేసుకుంది ఆయనే, ఆ బాధ నుంచి విడుదలిచ్చేది కూడా ఆయనే, మన పక్షాన్ని న్యాయం తీర్చేది ఆయన. అది ఆ మాటకు అర్థం అనమాట. దేవా, నాతో కలిసి సంతానం పంపడే దేవుడు నాయన, నా బాధను, నా మనోవేదనను అర్థం చేసుకునే దేవుడు నాయన, నా పక్షాన్ని నించొని నాకు న్యాయం తీర్చేది కూడా నువ్వే తండ్రి అని చెప్పి ఆ రీతిగా మనం దేవుని ఎంతో స్తుతులు మనము ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 8 విషయాలు చెప్పగలరా? ప్రభుని ఎందుకంటే మనం స్తుతించాలి? ఆయన దయాళుడు, ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన మంచి చేసే దేవుడు, ఆయన మంచి కాపురుగా మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. రెండోది, ఆయన నామము మనోహరము. ఆ మనోహరమైన నామం యొక్క విలువ మనకి తెలిసేది కాదు, కానీ పాపాన్ని ఆస్వాదించేలాంటి మనల్ని అది అసహించుకొని ప్రభు యొక్క సువాసన ఏంటో అర్థం చేసుకొని ఆయన వైపు ఆకర్షింపబడేవారుగా మనల్ని చేసుకున్నాడు. మూడోది, ఆయన నిన్ను నన్ను ఆయన ఏర్పాటు పరలోకంలో ఆయన ఎదుట ఉండాలని చెప్పి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన యందు విశ్వాసము ఉంచుతున్నాం. నాలుగోది, ఆయన గొప్పవాడైన. ఐదోది, ఆయన ఏమనుకున్నాడో అది ఆయన చేస్తాడు. మన జీవితంలో కూడా ఏది జరగాలో ఆయన నిర్ణయించాడు,
ఆయన నిర్ణయించిందే ప్రతిది మన జీవితంలో జరుగుతుంది. మనం ఏవేవో అనుకుంటాం కానీ అవి ఏం జరగవు. ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరుతుంది. 6, ఆయన మనల్ని విమోచించాడు. మన పాప శిక్ష నుంచి విమోచించింది ఆయనే. మన పాప స్వభావం నుంచి కూడా ఆయనే మనల్ని ఏం చేస్తాడు? విమోచిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా వ్యసనంలో చెడుగులో ఉన్నారనుకోండి, ప్రభుని అడగరు, ప్రభువా నువ్వు ఒక్కడివేనైనా ఆ వ్యసనం నుంచి వ్యక్తిని విడిపించగలవాడివి అని చెప్పి ఆయన ప్రభుకు అప్పచెప్పాలన్నమాట. ఆయన ఒక్కడే విమోచకుడు. 7, మనకు స్వాస్యాన్ని ఆయన ఇచ్చాడు. పరలోకాన్ని, నిత్య స్వాస్యాన్ని, వాడబారని స్వాస్యాన్ని మన కొరకు ఇచ్చాడు ఆయన. 8, మన పక్షా నుండి ఆయన న్యాయం తీర్చేవాడు. మన బాధను అర్థం చేసుకునేవాడు కాదు, మన పక్షా నుండి న్యాయము తీర్చేవాడు. వీటన్నిటిని బట్టి మనం ప్రభుని మనసారా స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి మోకరించండి.